హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. చపాతీలు చేయడానికైతే మంచి సూపర్ ట్రిక్ చెప్తానండి. సింపుల్ ట్రిక్. నేనైతే 4 లేయర్ చపాతీ చేస్తున్నాను. ఇక్కడ మంచిగా చిన్న పూరిలాగా చేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని 4 సైడ్స్ మడతేసుకోవాలి. మడతేసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీని తిప్పుతూ ఉండాలండి. మనం చపాతీ రోల్ చేస్తూ ఉంటే చపాతీ తిరగాలి. సో అలా తిరిగినప్పుడు ఏమవుతుందంటే దానిచ్చి అదే తిరగాలి, మనం ఏం తిప్పొద్దు. సో అట్లా రోల్ చేస్తూ మనం చేస్తూ ఉంటే చపాతీ మాత్రం భలే పొంగుతాయి. అలాగే 4 లేయర్గా మస్తు వస్తాయి చపాతీలు. సో నేనైతే ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సో ఇట్లా 2 సైడ్స్ మంచిగా మూలలు కూడా 4 మూలలు అంటారు కదా, అట్లా మూలలు కూడా లావు లేకుండా మంచిగా సన్నగా చేసేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అలా చపాతీ వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. కొంచెం గీ వేసుకోవచ్చు, లేదా ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు, బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అట్ ప్రెజెంట్ నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను. సూపర్ పొంగుతాయి చపాతీలు మాత్రం. ఈ చపాతీలు 4 లేయర్ చపాతీ ఏ కర్రీతో తిన్నాగైనా కానీ సూపర్ ఉంటుంది. ఇలా 4 సైడ్స్ అయితే సూపర్ మంచిగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. 4 మూలలు కూడా మంచిగా కాల్చుకోవాలి. సో చపాతీ కాల్స్తేనే మంచిగా ఉంటుంది. చూడండి ఎంత పఫీ చపాతీ వస్తుందో. 4 లేయర్ చపాతీ చూడండి మంచిగా పొంగిపోయింది కదా, మస్తు ఉంటుంది చపాతీ మాత్రం మెత్తగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కనుక నా వీడియోలు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. చపాతీలు మాత్రం ఇట్లా చేసుకోండి, మంచిగా మెత్తగా ఉంటే తెల్లారి కూడా మంచిగా తినొచ్చు. అట్లా మెత్తగా సూపర్ వచ్చేస్తే చూడండి. నా చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కర్రీ పెట్టేసుకొని తినేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.